భూమి లేని పేదలకు భూమిని అందించడమేగాక వాటిపై సర్వ హక్కులు కల్పిస్తూ భూ సమస్యలకు చరమగీతం పాడుతోంది. భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్ని కదిలే సైన్యం, ఈ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్ని కదిలే సైన్యం, నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర అధికారులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ దీపపు కాంతులు ప్రజలందరి జీవిత ఆశ కాంతులు కావాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజల అందరి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి భూమి లేని పేదలకు భూమిని అందిస్తూ భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతుల చిరకాల భూ సమస్యలకు శరణ గీతం పాడుతూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. జ్యోతి ప్రజ్వలలో పాల్గొన్న ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్సులు తెలియజేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారిని కోరుతున్నాం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. దయచేసి అందరూ కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.